అక్కడ చూసిరా మొత్తం కొట్టేసిరా చెట్లన్నీ కాల్ చేసారు సార్ మొత్తం అది ఫెయిల్ అవుతుందా? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మై ఆడియన్స్ సబ్స్క్రైబర్స్. సంతు భాయ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. నాకు కూడా చెప్పలేవారు. ఎప్పుడు చెప్తావు? బాగుంది ప్లేస్ ఇది. ఎస్ యాక్చువల్ గా దొంగలం కాదు బాబు. 2024 గడిచిపోయింది. 2025లకు అడిగేడాము. సో 1 year గడిచిపోయింది సార్. మనం సక్సెస్ అయ్యామా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే, ఒక సినిమాలో మహేష్ బాబు అన్నట్టుగా గతం. సో గతంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఎలా ఉండబోతున్నాం అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మనందరికీ ఇష్టమైన మన హెచ్సి కైన్ ఏదైతే ఉందో 2024 జనవరికి $0.742 స్టార్ట్ అయింది. $70 ఆల్మోస్ట్. $70. 6 months అంటే ఏప్రిల్ టు జనవరి. అవును, దాదాపు 8 నెలలు. 8 నెలలు ఉంది. $70 స్టార్ట్ అయింది సార్ 2024 జనవరి మన జర్నీ. ఇక జనవరి 5th ఒకసారి, జనవరి 13th ఒకసారి, జనవరి 16th ఒకసారి, అట్లా పెరుగుతూ 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 జనవరి 26th మనం కనుక గుర్తుంటే, జనవరి 26th $1 అయిన సందర్భంగా సెలబ్రేషన్ చేసినాం. కేక్ కట్ చేసినాం కదా. చేసినాము. సిల్వర్ ప్లేట్ హోటల్ అని మనకు నరేష్ సారు మెటాఫోర్స్ హోటల్ కు సంతోష్ సార్ ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసిండు. అది బాగా గుర్తుంది. సో ఈ జర్నీ మనం చేస్తున్న క్రమంలో చాలా జిల్లాలు తిరిగినాం, చాలా ఏరియాలు తిరిగినాం, చాలా మంది లీడర్స్ని కలిసినాం మనం. కొన్ని వేల కిలోమీటర్లు తిరిగినాం. సో కొన్ని హ్యాపీ మూమెంట్స్ కనుక మనం డిస్కస్ చేస్తే, మార్చ్లో మన అప్లై నరేష్ సార్ మ్యారేజ్కి మనం మార్చ్ 28 ఎస్ రాయదుర్గం ట్రయల్ లీడర్స్ వస్తున్నారని తెలిసి రవి సార్ ఏం చేశాడంటే, బళ్ళారిలో మీరు ట్రైన్లో రండి, బళ్ళారిలో దిగండి, అక్కడ నుంచి నేను కార్లో తీసుకెళ్తానని చెప్పి బళ్ళారిలో మీటింగ్ పెట్టుకున్నాడు. ట్రయల్ లీడర్స్ వస్తున్న సందర్భంగా అద్భుతమైన మీటింగ్ బళ్ళారిలో జరిగింది. చాలా మంది అక్కడ తెలుగు అండ్ కన్నడ లీడర్స్ హాజరయ్యారు. 50 members అనుకుంటే ఎంత మంది వచ్చారు. ఆల్ ఫుల్ అయిపోయింది. అద్భుతంగా జరిగింది అనమాట. సో మరి నరేష్ సార్ పెళ్లికి వెళ్ళినాం ఆ రోజంతా. సాయంత్రానికి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ వాళ్ళ మ్యారేజ్ చూసుకున్నాం. తెల్లారి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేసినాం. తర్వాత ఏప్రిల్ 2వ తారీఖు సంతోష్ సార్ బర్త్డే సందర్భంగా మనం ఎల్డిపి SPM లో చేసినాం హైదరాబాద్ లో. ఫస్ట్ LDP అనమాట. జనవరి 6 మర్చిపోయారు మీరు. అలంకృత ఎస్ దానికన్నా ముందు జనవరి 6th మీటింగ్. అలంకృతలో మన ఆన్లైన్ వరల్డ్ టీం తరఫున 2 days. ఫస్ట్ డేనేమో మనం అక్కడ మెయిన్ లీడర్స్ ఉన్నారు, అక్కడ పోయినాం అందరం. వెదురు వనంలో లంచ్ చేసాం అందరం. సో సాయంత్రము అంతా ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసాం. 6వ తారీఖు అద్భుతంగా జరిగింది. చాలా మంది లీడర్స్, దాదాపు 140 members వచ్చారు. 140 members దాకా. ఆ రోజే మన అడ్మిన్స్ కూడా ఆన్లైన్ లో వచ్చి మనకు చెప్పడం జరిగింది జూమ్ లో. అదొక మెమరీ. తర్వాత సెకండ్ మీటింగ్ LDP ఏప్రిల్ 2 సంతోష్ సార్ బర్త్డే సందర్భంగా అద్భుతంగా జరిగింది. సో ఆ నెలలో మనం కనుక చూసుకుంటే ఇంకొక అద్భుతం ఏంటంటే, ఏప్రిల్ 20వ తారీఖు ఒక ప్రత్యేకత ఉంది క్రిప్టో ప్రపంచంలో. రెండు ప్రత్యేకతలు. ఒకటేమో బిట్ కాయిన్ హాల్వింగ్ అయిన డే, రెండవది మన మల్టీ మైనింగ్, అది కూడా ఉంది ఫోటో. మల్టీ మైనింగ్ ఆగిపోయి 2.77
డాలర్ దగ్గర ఫిక్స్ అయింది. అదే 2.77 దగ్గర కాయిన్ బర్త్ ప్రైస్ ఆ. మల్టీ మైనింగ్ అనేది ఆగిపోయింది. ఆ రేట్ అక్కడ ఫిక్స్ అయిపోయింది. ఎస్, దాని తర్వాత మనకు వెస్టింగ్ ప్లాన్ అని, హోల్డింగ్ ప్లాన్ అని వచ్చినాయి అన్నమాట. దాదాపు ఏప్రిల్, మే, జూన్ వరకు ఇవన్నీ నడిచినాయి. సో అనుకోకుండా మనం ఏదైతే ఏప్రిల్ 24th ఫస్ట్ మెటాఫోర్స్ కైన్ ఫస్ట్ బర్త్డే ఏదైతే ఉందో మనం భీమవరం వెళ్ళాం. బాలకృష్ణ సార్ వాళ్ళందరూ పిలిస్తే నేను రాలే కదా. నువ్వు రాలేదు. నేను రాలే. నేను సెకండ్ టైం వచ్చిందా? అప్పుడు రాలేదు. నేను సిరిపంగి సంతోష్ సార్ ముగ్గురం వెళ్ళాము. సో బాగా జరిగింది మీటింగ్. ఎస్, మనం సముద్రంలో నడుస్తున్న ఫోటో కూడా చాలా బాగుంది. ఆ ఫోటో దండుపాలెం బ్యాచ్ అన్నారు. ఎస్, బాగుండే. అయిపోయింది. బాలకృష్ణ సార్ చెప్పారు బలమైన కోరిక ఏదన్నా ఉంటే కోరుకోండి అని. నేనైతే 2 కోరుకున్నాను. బయటికి రాగానే ల్యాడర్ నుంచి మెసేజ్ వచ్చిందని నరేష్ సార్ ఫోన్ చేయడము, మా బాబు ఫోన్ చేసి నాన్న నేను మంచి మార్కులతో పాస్ అయినని వాడు చెప్పడము. వెరీ హ్యాపీ. ఆ రోజు నుంచి రండి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ గుర్తుంటే సార్ లాడో గారు అది క్యాన్సిల్ కూడా చేశారు. ఎస్, క్యాన్సిల్ చేశాడు. మీటింగ్ ఉంటుందని ఫస్ట్ అన్నారు, క్యాన్సిల్ చేశారు. తర్వాత ఇండియా లీడర్స్ అందరూ మనతో సహా లాడో గారిని రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ టైం కలుస్తున్నాము, కంపల్సరీ మేము ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోయింది, హోటల్ బుక్ అయిపోయింది. అందుకోసమే కంపల్సరీ క్యాన్సిల్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తే ఓకే రండి అని మళ్ళీ ఇన్విటేషన్ వచ్చేసింది, మెయిల్ వచ్చింది అందరికి. సో లాడో గారిని ఏడుగురు మన 7 లీడర్స్ అద్భుతంగా మనం హైదరాబాద్ నుంచి ప్రయాణమైనాం. అయితే నరేష్ సార్ మ్యారేజ్ చేసుకొని హైదరాబాద్ ఫస్ట్ టైం వస్తున్నాడని ఆ రోజు SVM లో మళ్ళీ మీటింగ్ పెట్టినాం. వెళ్ళే రోజే ఉదయం మీటింగ్ పెట్టుకున్నాము. ఉదయం మనకు 8:25 ఆ రోజు ఫ్లైట్ ఉండే సాయంత్రము. అందుకోసం SVM లో రవి సార్ తీసుకొచ్చాడు. 50 మందితో మంచి మీటింగ్ జరిగింది, సూపర్ మీటింగ్ జరిగింది. సార్ లంచ్ ఏర్పాటు చేశారు అందరికి. అయిపోయి అక్కడ స్టార్ట్ అయినాము. దుబాయ్ వెళ్ళాము. దుబాయ్ లో ఫస్ట్ టైం 7 ఫస్ట్ టైమే. 6 కదా. ఎస్, 6 మెంబర్స్. నరేష్ సార్, రవి సారు, రాజేందర్, మన ముగ్గురం. వీరేశం సార్ మిస్ అయ్యాడు. వీరేశం సార్ వచ్చుంటే 7 మెంబర్స్. ఫస్ట్ టైం దుబాయ్ వెళ్ళడము, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడము, ఆ ఎక్స్పీరియన్స్ అసలు చెప్పలేనిది. లాడోని చూడడం. ఆ మీటింగ్ లో సార్ 5 hours లాడో మనతో చూడడమే కాకుండా టచ్ చేయడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు వెళ్ళొచ్చున్నాం, కానీ ఇక ముందు ఎన్ని మీటింగ్ జరిగినా అంత క్లోజ్ అంత టైం స్పెండ్ చేసే అవకాశం మీటింగ్ దొరకదు మళ్ళీ. అయితే ఆ సందర్భంగా నరేష్ సార్ ఒక మాట అన్నాడు, సార్ మనం లాడోని సన్మానిద్దాము అని. సరే ఏమిస్తే సన్మానం ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని డిస్కషన్ జరిగినప్పుడు మనము లాడో మనకు దేవుడికి దేవుడిని గిఫ్ట్ ఇవ్వాలి. ఎస్, అంటే మన సౌత్ ఇండియాలో, అంటే ప్రపంచవ్యాప్తంగా మన సౌత్ ఇండియాలో ఉన్న, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి తిరుపతి టెంపుల్ ఏదైతే ఫేమస్ కనుక ఆ దేవుడిది మనం లాడోకి ఇస్తే బాగుంటుందని అట్లా ఆలోచన వచ్చి మనం తీసుకొని వెళ్ళాము. లాడో కూడా చాలా పరిచయం అయిపోయాడు అది చూసి. అంటే ఇండియన్ కల్చర్ లో సన్మానం. మనకంటే ఇంకా ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, మనకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ టీం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరు చేయలేదు ఆ రికగ్నైజేషన్ లాడో గారు. అంత మంచి జరిగింది. సో అద్భుతమైన అవకాశం. వెంటనే నెల తిరక్క ముందే మళ్ళీ మీటింగ్ ఉంది. జస్ట్ 1 month కే అప్పటికే చెప్పేసి నెక్స్ట్ మంత్ ఉంటది. 1 month కే. ఈసారి మనం ఏం చేసామంటే నెల అయింది, ఓకే కొత్త వాళ్ళని తీసుకెళ్ళాలి, ఎక్కువ సంఖ్యను తీసుకెళ్ళాలి అని అనుకోవడంతో పాటు ప్రపంచంలో విమాన ప్రయాణాలు చేసే వాళ్ళందరికీ ఒక బలమైన కోరిక ఉంటుంది, ఎమిరేట్స్ ఎక్కడం. టాప్ 3, టాప్ 4 లో ఉన్న ఎమిరేట్స్ ను ఒక్కసారన్నా ఎక్కాలి అనేది అనుకుంటారు కదా. అందుకోసమే మనం కూడా ఈసారి ఎమిరేట్స్ లో పోవాలి, ఎమిరేట్స్ లో రావాలి అని మనం ప్లాన్ చేశాము.
వెళ్ళాము. అప్పుడు అమరన్న మనతో వచ్చాడు, రాజలక్ష్మి మేడం వచ్చింది, ఆల విజయలక్ష్మి మేడం వచ్చింది, జగన్ అన్న వచ్చాడు, సిరిపంగి సార్ వచ్చాడు, వీరేశం సార్ వచ్చాడు, అందరూ జ్ఞానేశ్వర్ సార్ వచ్చారు. 18 మెంబర్స్ నలుగురు నరేష్ సార్ కపుల్స్ వచ్చారు, మేము కపుల్స్, జ్ఞానేశ్వర్ సార్, మూడు ఫ్యామిలీస్ వచ్చాయి. విజయలక్ష్మి మేడం సింగిల్ గా వచ్చింది. మేడం సో 18 మెంబర్స్ అన్నమాట. ఇమిగ్రేషన్ లో కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అప్పుడే కదా సార్ మనందరం వీడియోస్ చేసి పంపించింది. మనము చార్మినార్ దగ్గర ట్యాంక్ బండి మీద అసెంబ్లీ కనపడేటట్టు. సో ఈ ట్రిప్ మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేసినాం సార్. మనం మర్చిపోయినాం. అదొక మెమరీగా మిగిలిపోయింది. అద్భుతంగా జరిగింది. సో తర్వాత మనకు ఇంకొక అద్భుతం ఏంటంటే, అప్పుడు మనకు లాడో గారు ఏం చెప్పారంటే, అక్కడ చాలా విషయాలు మాట్లాడుకున్నాము, కానీ మీరు ఏం అప్డేట్స్ ఉన్నాయి, ఏం అప్డేట్స్ తీసుకురాబోతున్నారు అంటే మీరు ఇంటికి చేరే వరకు తెలుస్తుంది అనే టైప్ లో మనకు అక్కడ అడ్మిన్స్ చెప్పారు. మనము చేరిన 10 రోజులకే జూలై 11th రాజలక్ష్మి మేడం బర్త్డే ఉందని మనం ఫ్యామిలీస్ అందరం కలిసినాం. గుర్తుందా? మేడిపల్లిలో ఒక హోటల్లో కలిసినాం. ఆ రోజు డెక్స్ స్టార్ట్ అయిపోయింది, హోలీ డెక్స్. అది ఎందుకు కలిసినప్పుడు రాజలక్ష్మి మేడం బర్త్డే రోజు జూలై 11th మా మమ్మీ వచ్చింది, అందరు ఫ్యామిలీస్ వచ్చారు. ఆ రోజే మనకు గుడ్ న్యూస్. మనము మీరు గుర్తుంటే ఏ రోజు మనం బయటకు వెళ్తామో ఆ రోజు గుడ్ న్యూస్ వచ్చేది. టైం రేట్ అన్నా పెరిగేది, ఏదైనా కొత్త అప్డేట్ అన్నా వచ్చేది. ప్రతి ఎన్ని సందర్భాలు అనుకున్నాం మనం, అరే బయటికి వెళ్తున్నాం అంటే గుడ్ న్యూస్ వచ్చేది. సో అట్లా చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడైతే 2.77 నుంచి ఇంకా ఆ రోజు స్టార్ట్ అయింది సార్. గంట గంటకి ట్రేడింగ్, బయింగ్ సేలింగ్ జరగడం వల్ల పెరుగుతూ ఉంటే ఒక 10-15 రోజులు దాదాపు $20 వరకు వెళ్ళింది సార్. 20 2వ తారీఖు గంటకు వ్యాలెట్లు పెరుగుతున్నాయి, లక్షలు. ఒక 20 రోజులు నెల రోజు లే, జూలై కాదు, ఆగస్ట్ 2వ తారీఖు. $20 దాకా టచ్ చేయి సార్. ఒక్కసారి ఇప్పుడు మనం గమనిస్తే జనవరి 1 $70 స్టార్ట్ అయ్యి $0.74 తో ఆగస్టు 3వ తారీఖు వచ్చే వరకు $20 వెళ్ళింది. $20 అంటే దాదాపు 2000 కదా, దగ్గర $70 ఎక్కడ, 20,000 ఎక్కడ అంటే మెటాఫోర్ 2000 ఎక్కడ. ఓలివర్స్ పవర్, మెటాఫోర్స్ పవర్ ఏందో, దాని టేస్ట్ ఏందో, దాని సక్సెస్ ఏందో అప్పుడు మనం చూసినాం అనమాట. ఎంతో మంది లీడర్స్ రాత్రిపూట నిద్రపోయేది కాదు, గంటకు 4 లక్షలు 5 లక్షలు అంటే మనం అప్పటి వరకు చెప్పింది రియల్ గా కనిపించింది అనమాట ఆగస్ట్ లో. సో ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ లో రాకేష్ సార్ మ్యారేజ్. కాదు $20 అయిన తర్వాత మనం ఏబిఎస్ లో లీడర్స్ మీటింగ్ పెట్టుకున్నాం కదా. అవును, ఆగస్ట్ లోనే అద్భుతంగా జరిగింది ఆ రోజు. ఆ రోజు వచ్చిన లీడర్స్ అందరూ మాట్లాడిన ఒక వీడియో ఉంది. మనం ఆ రోజు హైలైట్ ఏముంది అందరు కూడా చూడొచ్చు. ఇప్పటికి చాలా బాగా మాట్లాడారు. అసలు నిజమైన హ్యాపీనెస్ ఆ రోజు కనపడేది సార్. లీడర్స్ ఎందుకు లాడోను మేము నమ్ముతున్నాం, ఎందుకు మెటాఫోర్స్ నమ్ముతున్నాం, ఎందుకు మెటాఫోర్స్ కోసం పనిచేస్తాం అనడానికి రీజన్ అది. అంత సక్సెస్ దొరుకుతుందని నమ్మకం వచ్చేసింది అనమాట. సో తర్వాత నా ఎంగేజ్మెంట్, ఇక సారు ఎంగేజ్మెంట్ 17th ఆగస్ట్ లోనే. ఆగస్టు 17th ఎంగేజ్మెంట్, సెప్టెంబర్ 25 మ్యారేజ్. తెలిసి అప్పటి వరకు మామూలుగా తిరగలే ఊర్లు, పిచ్చిగా తిరిగిన వేల కిలోమీటర్లు. ఫిబ్రవరి 20 రోజులు తిరిగినాం మంత్ లోనే సార్. మన టాప్ లీడర్స్ ఇద్దరు మ్యారేజ్ ఒకే ఇయర్ లో. నరేష్ సార్ది కొద్దిగా ఎప్పుడవుతుంది అని ఎదురు చూసేవాళ్ళము, రాకేష్ సార్ది ఎదురు చూసేవాళ్ళము. రెండు ఒకే ఓవర్ లో 2 వికెట్లు పడ్డట్టు ఒకే ఇయర్ లో 2 వికెట్లు అయిపోయినాయి. ఇంకొక బాధ్యత ఉంది సార్ మనకు, రాజేందర్ కి చేయాలి, రాజేందర్ కూడా చేయాలి. అదొక్క బాధ్యత ఉంది మన మీద ఇంకా. కాకపోతే రాజేందర్ కి మాత్రం మనం ఇండియాలో చూడొద్దు పిల్లలు, ఖచ్చితంగా ఫారినర్ చూడాలి.
కొద్దిగా ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కనుక ఫారినర్ అయితే సెట్ అవుతుంది. మన బినాన్స్ మీటింగ్ పోయింది కదా అందుకోసమే దుబాయ్లో. ఫారినర్స్ పరిచయం అవుతారని చూస్తున్నాడు. మనం కూడా ఆ లీనో చేద్దాం. ఆ నుంచి మనకి ఇంకా సైట్ వర్క్ ఆ నుంచి మొదలై కాయిన్ ప్రైస్ కూడా బానే $14 కి 15 16 వరకు వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ 10 వరకు చాలా రోజులు ఉంది. 10 వరకు చాలా రోజులు ఉంది. సో సో ఇదే టైంలో మనము బెంగళూరు మీటింగ్ డిజైన్ చేయడం కూడా మామూలు విషయం కాదు సార్. ఎప్పుడు హైదరాబాద్ మీటింగ్, ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళ టీం మనం ఎంత చెప్పుకున్నా మెజారిటీ 70% బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది, 30% బిజినెస్ కర్ణాటక తమిళనాడులో ఉంది. వాళ్ళకు కూడా ఎప్పుడు మేము హైదరాబాద్ రావాలా అనే ఒక ఫీలింగ్ ఉంది కదా. ఏది ఏమైనా ఈసారి బెంగళూరులో మీటింగ్ పెట్టాలి మనం అని ఫిక్స్ అయిపోయి ప్రయత్నం చేస్తే 100 మందితో జరిగితే గ్రేట్ అనుకున్నాం, కానీ 200 మందితో జరిగింది. మన తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 120-130 మంది పోయారు సార్ దానికి. మనం అందరం బస్సు కట్టుకొని పోవడం, మనం ఎంత ఇక్కడ నుంచి మనమే బస్సు మన టీం అంతా 80-90 మెంబర్స్ వెళ్ళి ఉంటాం. కన్నడ ఖచ్చితంగా ఇప్పుడన్నా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ మీటింగ్ కన్నా ముందే అనుకుంటా నాకు తెలిసి లాడో గారి నుంచి ఒక వీడియో వచ్చి November 20 గాలా ఈవెంట్ జస్ట్ వారం రోజుల ముందు, 5 రోజుల ముందే అనుకుంటా, 5 రోజుల ముందు వచ్చింది వీడియో. గాలా ఈవెంట్ కు పోయినాం సార్. గాలా ఈవెంట్ ఇంకా మామూలుగా లేదు కథ. 30 మంది పోయినాం. 30 మంది పోయినాం. అసలుకి అంతకు ముందు వెళ్ళిన దానికి ఇప్పటికి ఏంటంటే, అంతకు ముందేమో మన దగ్గర డబ్బు లేదు, అంటే కైన్ రేట్ తక్కువ ఉంది. 2.77 2.77 ఉన్నప్పుడు మేలో పోయినాము, జూన్ లో పోయినాము. ఇప్పుడు కైన్ పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చి చూసిన సందర్భంలో ఆర్థికంగా హ్యాపీయే, కానీ ఖర్చు పెరిగిపోయింది. ఎందుకంటే ఎంట్రీ టికెట్ పెట్టాడు, అప్పటిదాకా ఎంట్రీ టికెట్ లేదు. 1,50,000 ఎంట్రీ టికెట్, దాదాపు 1,50,000 ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ పెట్టుకొని. సెలెస్టియల్ కదా ఫస్ట్ మీటింగ్. సెలెస్టియల్ మీటింగ్ మధ్యాహ్నం, ఈవినింగ్ గాలా. మార్నింగ్ జరిగిన మీటింగ్ సార్. అసలుకి మనం చాలా మీటింగ్స్ చూస్తాం, కానీ ఆ కొత్త డిజైన్, కొత్త రకమైన టెక్నాలజీ వాడి ఆ మీటింగ్ పెట్టడం అనేది కూడా లాడో ఎంట్రీ రోబోస్ రోబోస్. నేను వచ్చిన కదా, చాలా మంది వచ్చారు. నేను మన పాండన్న ఉన్నాడు, రవి సార్ ఉన్నాడు, వీరేశం సార్ ఉన్నాడు, అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అద్భుతంగా ఉంది అది. జనార్దన్ సారా, ఇంకొక ఆయన ఎవరు, జనార్దన్ సార్ ఉన్నారు, ఇంకా అదే పాండు సార్ ఉన్నాడు, రఘు సార్ ఉన్నాడు, రాఘవేంద్ర సార్ ఉన్నాడు. వీళ్ళంతా వచ్చింది. సో ఈ తో పాటు మనకు క్రిస్టల్ కమిక్ గేమ్ రావడం, అలాగే DNA గురించి అమరన్న చెప్పాలి. అమర్ రెడ్డి వై ఫోర్స్ రెడ్డి అయ్యిండు, ఫోర్స్ రెడ్డి వై NTC స్టార్ట్ అవ్వడం, బిట్ ఫోర్స్ స్టార్ట్ కావడం, యూనిటీవర్స్ లో చిప్స్ రావడము, బ్యాటరీస్ రావడము, బ్యాటరీస్ రీఛార్జ్ చేయడము, మంత్లీ ఎక్కువ చిప్స్ రావాలంటే ఎక్కువ కొట్టడం, ఇవన్నీ మామూలు విషయాలు కాదు సార్. అవన్నీ 2000 ఎవరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కాదు. ఎక్స్పీరియన్స్ తోటి అన్ని అర్థం చేసుకుంటూ మళ్ళీ 3 బ్యాటరీలు వస్తే ఎట్లా చేయాలి సార్. మొత్తం ఈ జర్నీ మనకు 2024 లో జరిగింది కదా. 2025 ఎలా ఉండబోతుంది? దేనికి మించి. సో ఆల్రెడీ 24 లైఫ్ చేంజ్ చేసింది. 25 ఎట్లా ఉంటదంటే, మెటావర్స్ ప్రపంచంలోకి వెళ్తాం. మెటావర్స్, రియల్ వర్చువల్ మెటావర్స్ ఎట్లా ఉంటుందో మనం 2025 లో చూడబోతున్నాం. 24 లో ట్రయల్ అంటే సక్సెస్ కి ట్రయల్ చేసినాము. 25 లో అది చూడబోతున్నాం. నెంబర్ 2, ఒరిజినల్ Web3 టెక్నాలజీ అంటే ఏంది, ఇంకా రియాలిటీ ఫుల్ డీసెంట్రలైజ్డ్ మనకు ఎట్లా ఉంటుందో ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు 25 లో జరగబోతుంది. క్రిప్టో మార్కెట్ ఒకవైపు మనం కనుక ఇప్పుడు అప్డేట్ చూస్తే 20 తారీఖు మన లాంచ్ కాబోతుంది. 20 తారీఖు ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరగబోతుంది. అదే రోజు అమెరికాలో పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు అసలుకి అమెరికాకు అధ్యక్షుడు ఎలన్ మాస్కా, ట్రంప్ అనే ఒక పెద్ద బిగ్ డిబేట్ అక్కడ డెమోక్రటిక్ పార్టీ, లిబరేషన్ పార్టీ తరఫున జరుగుతుంది. ఎలన్ మాస్క్ ఒకవైపు రష్యాను లేకపోతే బ్రిక్స్ దేశాలను ఎదుర్కోవడానికి మీరేంటి నన్ను ఎదుర్కొనేది, నేనే
క్రిప్టోకు రాజధానిగా మార్చేస్తా అమెరికాను అని అవును. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ చెప్పడము భరోసా. ఏది ఏమైనా సరే నీ డాలర్ పెత్తనాన్ని మేము అంగీకరించేది లేదు, అవసరమైతే మేము సొంతంగా బ్రిక్స్ తరపున ఒక కరెన్సీ తెచ్చుకుంటాం, లేకపోతే క్రిప్టోను వాడుకుంటామని రష్యా, చైనా లాంటి దేశాలు చెప్పడము. ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ టర్న్ కాబోతుంది మార్కెట్ అన్నమాట, పబ్లిసిటీ. అందుకోసమే 2025 ఓన్లీ న్యూ ఇయర్ కాదు, ఇది క్రిప్టో ఇయర్ గా మారబోతుంది. క్రిప్టో ఇయర్ గా మారబోతుంది. సో అసెట్స్ బాగా పెరగబోయే ఇయర్. ఎస్. సో అయితే మనము ఇదంతా బాగుంది సార్, కానీ 2025లో నా అభిప్రాయం ఏంటంటే మనం అందరం కూడా సెల్ఫ్గా మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ఎట్లా, మనకు సెల్ఫ్ గోల్ పెట్టుకోవడం ఎట్లా, సెల్ఫ్ డ్రీమ్స్ పెట్టుకోవడం ఎట్లా, లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడం ఎట్లా. ఎస్, L1 L2 ఇవన్నీ మనం చేస్తున్నాం కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది. ఎందుకంటే లాడో చెప్పేది ఏంది, టాప్ 10 కంపెనీలో హోలీవర్స్ ఉంటుంది. వరల్డ్ టాప్ 10 ప్రపంచంలోనే టాప్ 10 లో మనం ఉండబోతున్నామంటే ఎంత టెక్నాలజీ ఉంటుంది, ఎంత సబ్జెక్ట్ ఉంటుంది, ఎంత ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి, ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి దాంట్లో. అవన్నీ మనము 2022లో ఉన్నట్టుంటే కుదరదు. 23కి అప్డేట్ అయ్యాము, 24కి ఇంకా అప్డేట్ అయ్యాము, 25కి ఇంకా ఎక్కువ ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మనం బుక్స్ చదవాల్సిన అవసరం ఉంది, కొత్త ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, డిస్కషన్స్ పెట్టుకోవాలి, మీటింగ్స్ పెట్టుకోవాలి, గ్యాదర్ కావాలి. L1 మంచిగా డెవలప్ చేసుకోవాలి, L2 డెవలప్ చేసుకోవాలి. సౌత్ ఇండియాలో సార్ మనం నిజంగా చెప్పాలంటే తెలుగు వస్తే తెలుగు వరకే ఉంటున్నాం, హిందీ వస్తే ఇండియా వరకు పోవచ్చు, ఇంగ్లీష్ వస్తే ప్రపంచం అంతా పోవచ్చు. మన ఆన్లైన్ వరల్డ్ టీంకు లేదా మన ట్రైబల్ లీడర్స్కు ఇతర దేశాల్లో కూడా టీం ఉంది కనుక భాష కూడా నేర్చుకొని, అంటే ఇంగ్లీష్ను బాగా నేర్చుకోవడము, హిందీని నేర్చుకోవడము, అవసరమైతే సౌత్లో కన్నడ, తమిళ్ ఇలాంటి భాషల్లోకి ఎంట్రీ కావడము, ఇవన్నీ కనుక చేయగలిగితే నిజంగా ఉండకూడదు. అంటే మన సేవలు కేవలం మన తెలుగు రాష్ట్రాలకు పరిమితం కావద్దు, ప్రపంచానికి పరిమితంగా మనం విస్తరించాలన్నమాట. హద్దులు లేని, హల్లులు లేని బిజినెస్ డెవలప్ చేయాలన్నమాట. అది కూడా మన లైఫ్ ని చేంజ్ చేసి ఆర్థికంగా. సో నాకు తెలిసి సార్ 22లో 23లో ఎవరైతే ఎట్లయితే మాట్లాడారు, ఇప్పుడు ఆ మాటలు ఉండకుండా నెక్స్ట్ వచ్చే దాన్ని ఎట్లా చేయాలి, ఏం సంగతి, ఎట్లా డెవలప్ అవ్వాలి, దీని మీద దృష్టి చాలా మంది. మొన్న నేను ఒక తోట చదువుతున్నప్పుడు 2 విషయాలు ఉన్నాయి సార్. ఒక్క విషయం చెప్తాను చివరిలో. ఒక విషయం ఏంటంటే, ఒక బెగ్గర్ ఒక ఊర్లో రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు. జనరల్ స్టైల్ అంటే పాత మూసపోయిన పద్ధతిలో ఏం చేస్తాడు, అతనికి మాటలు రావు. అడుక్కోవడానికి ఏం చేయాలంటే ఒక పలక మీద రాసి, నాకు మాటలు రావు కనుక మీరు దానం చేయండి అని రాసి మెడలు వేసుకుని కూర్చుంటాడు అనమాట. రోజు 100 మంది వస్తూ ఉంటారు, పోతుంటారు, ఒక్క రూపాయి కూడా వేయరు. ఎందుకంటే అది చదివితే వాళ్ళకి రొటీన్ అనిపించింది. ఆ టైంలో మనలాంటి ట్రైబల్ లీడర్స్ ఎవరో ఆ పలక తీసి కొత్త ఆలోచనలో దాన్ని తిప్పి రాసి మెడలు వేయడం వల్ల అతని అప్పటి వరకు ఎన్ని రోజుల నుంచి కూర్చుంటే రూపాయి రాకపోయినా ఆ ఒక్క రోజు కాసుల వర్షం కురిసిందనమాట. అన్ని డబ్బులు పడ్డాయి. అంటే ఏం రాశాడంటే, ఈ రోజు చాలా అందమైన రోజు, కానీ నేను చూడలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా అని రాస్తాడు. కళ్ళు లేవు, మాటలు రావు. అంటే కళ్ళు లేవు అని చెప్పడము ఇంకొక డిఫరెంట్ గా మాటలు రావు, కళ్ళు లేవు కనుక అందమైన రోజును నేను చూడలేకపోతున్నా అని రాస్తాడు అనమాట. రాసడం వల్ల అతనికి కాసుల వర్షం కురిపిస్తుంది. అంటే నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, నెట్వర్క్ బిజినెస్ ఓల్డ్ స్టైల్లో చేస్తే కుదరదు, కొత్త స్టైల్ మారాలి. ఇంక్లూడింగ్ మనలాంటి వాళ్ళని దాన్ని మార్చాలన్నమాట. కొత్త స్టైల్ గా మారాలన్నా ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలి. దాన్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనేది. సో కొంతమంది ఎట్లుంటారంటే, సముద్రం అడుగుతుందంట, నా దగ్గర ఇన్ని నీళ్లున్నా, నేను ఇంత విశాలంగా ఉన్నా, నేను ఎందుకు ఉప్పుగా ఉన్నానని. నదులు ఏం చెప్తాయంటే, మేము చాలా దూరం నుంచి పారుకుంటూ పంచుకుంటూ వచ్చి నీలో కలుస్తాము, అందుకోసం మేము తీయగా ఉంటాం అని చెప్తుంది అనమాట. నువ్వేం చేస్తావు, వచ్చిందంతా స్టోర్ చేసుకొని ఎవరికి పంచకుండా పెట్టుకొని నువ్వు ఉప్పు అయిపోయిందని చెప్తుంది అనమాట. సో మన నాలెడ్జ్ కానీ, మన శక్తి సామర్థ్యాలు కానీ, మనకున్న స్కిల్స్ కానీ ఎక్కువ మందికి పంచడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
మనం కొంతమంది చేస్తున్నదే లీడర్స్ కదా. అట్లా చెయ్యరు, మొత్తం వాళ్ళే, వాళ్ళ దగ్గరే సంపద, వాళ్ళ దగ్గరే నాలెడ్జ్, వాళ్ళ దగ్గరే శక్తి సామర్థ్యాలు, వాళ్ళ దగ్గరే స్కిల్స్, వాళ్ళ దగ్గరే. దానికి భిన్నంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆన్లైన్ వాళ్ళ టీంలో ఉన్న ట్రయల్ లీడర్స్ మనమే దానికి ఒక ఎగ్జాంపుల్ గత 2 సంవత్సరాలు నిలబడాలి. చేస్తుంది అదే మనం. ఎస్, అందుకోసమే 2025 మోస్ట్ ఇంపార్టెంట్ జర్నీ మనకు కాబోతుంది. 24లో మనకు సక్సెస్ టేస్ట్ ఏందో తెలిసింది. రియల్ సక్సెస్ 25లో మనం అందరం చూడబోతున్నాం. తీసుకుందాం. ప్లాన్ చేసినట్టుగా మనం రాను అంటే ఎవరినైతే మనం సెలెక్ట్ చేసుకున్న లీడర్స్ ఉన్నారో వాళ్ళని ఎట్లయితే డెవలప్ చేద్దాం అనుకున్నాం వాళ్ళని ఇంకా మంచి ప్లాన్ చేసి వాళ్ళని డెవలప్ Yes. చేయాలి. నరేష్ సార్ చెప్పినట్టుగా ఈ ఫస్ట్ నుంచి రెగ్యులర్ మీటింగ్స్ పెట్టి ఇంకా డెవలప్ చేయాలి, Yes. దాన్ని ఫోకస్ పెట్టాలి. మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతున్నాయి. సింపుల్ గా మీరు చేయాల్సింది ఒకటే, మమ్మల్ని ఫాలో కావడం. థ్యాంక్ యూ సో మచ్. 2025 అందరికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఇంకా ముందుకెళ్తూ ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్టులు మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ టెక్నాలజీ వైజ్ గా, సబ్జెక్ట్ వైజ్ గా, ఆర్థికంగా అన్ని విధాలుగా డెవలప్ అవుతామని మీకు మా ఎప్పుడు కృషి ఉంటుందని, సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తూ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. విష్ హ్యాపీ న్యూ ఇయర్. జై హోలీ వార్స్. జై హోలీ. హోలీ వార్.